గురుగారు ఇందాక పోయిన వీడియోలో మనకి కామెంట్ చేశారు ఏంటంటే ఇప్పుడు శని ఎన్ని విధాలుగా ఉంటుంది, అది ఎన్ని సంవత్సరాల దాకా ఉంటుంది అనేసి అడుగుతున్నారు. శని అంటే అండి, శనిగ్రహం అంటే అసలు చాలా మంచి గ్రహం. శని ఆయుష్కారకుడు, ఆయుష్ని పెంచేవాడు తప్ప తీసేవాడు కాదు. పుట్టిన దగ్గర నుంచి మనం ఎంతకాలం అయితే ఉంటామో ఎవరికి తెలియదు. అది 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా కావచ్చు, చెప్పలేము. ఈ జీవితంలో 3 సార్లు శని వస్తుంది. శని రావటం అంటే మొట్టమొదటిగా వచ్చేది మంగు శని. మంగు శని మొట్టమొదటిగా వచ్చేది అంటే కొంత పీరియడ్ వరకు, ఒక 30 ఇయర్స్ పుట్టిన దగ్గర నుంచి 30 ఇయర్స్ లోపల. తర్వాత నుంచి మధ్యలో వచ్చేది ఒక 30 ఇయర్స్ లోపల వచ్చేది పొంగు శని అంటారు. ఆ నెక్స్ట్ వచ్చే పీరియడ్ ఉంటుంది చూడండి, అది మృత్యు శని. అంటే అప్పుడు జీవితంలో మొత్తం కూడా చరమాంకానికి వస్తుంది. అంటే సాధ్యమైనంత వరకు అన్ని అవయవాలు అయిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతాయి. ప్రత్యేకంగా శని బాగా ఇబ్బంది పెడతాడు అనుకున్నది ఎప్పుడు అంటే ఈ నవగ్రహాల పరిస్థితుల్లో కూడా, చక్రంలో కూడా చతుర్థం అంటే అర్ధాష్టమ శని, తర్వాత సప్తమ శని, తర్వాత అష్టమ శని, తర్వాత ద్వాదశ జన్మ ద్వితీయంలో ఉంటేనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఎవరికైనా. 3, 6, 9 ఇంట్లో ఉంటే, 3, 6, 11 ఇంట్లో ఉంటే శని ఇబ్బందికరం చేయడు, చాలా విశేషంగా ఇస్తాడు. 4వ ఇంట్లో ఉంటే అర్ధాష్టమ శని అంటారు. ఈ శని వల్ల బద్ధకం, మొండితనము, ఏదో ఒక రూపంలో ఎవరో ఒక మంచి మాట చెప్పినా మనం చెడు మాటగా మనల్ని క్రియేట్ చేసి ఏదో ఒక రూపంలో మనల్ని ఒక సమస్యలు ఒక నెట్టాన్ని చూస్తుంటారు. నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు కలుగజేస్తుంటాడు. ఎక్కడ వ్యాధి కలుగజేస్తాడో శనికి కూడా తెలవనటువంటి ఇది. ఎక్కడైనా కావచ్చు, చేతులకు కావచ్చు, కాళ్ళకు కావచ్చు, ముఖానికి కావచ్చు, చెవులకు కావచ్చు, తలలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చెప్పలేము. అటువంటి నరాల నిస్తరణ అంటే పూర్తిగా డెడ్ అయిపోయినట్టుగా అయితే, కానీ ఏం కాదు, మళ్ళీ కోలుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడతాయి. సప్తమంలో శని తర్వాత, సప్తమంలో శని చాలా ఇబ్బందికరమైన, ఇంకా ఇబ్బందికరం. ఒక బండి నడుపుతున్నప్పుడు, ఒక కారు నడుపుతున్నప్పుడు, వాహనం ఏదైనా సరే నడుపుతున్నప్పుడు అప్పటిదాకా నిదానంగా ఉండేవాడు మనం ఆ మనసులో ఏం వస్తుందో ఏంటో కానీ స్పీడ్కి వెళ్ళటం, టక్కున కొట్టుకోవటం, కింద పట్టడం, కాలో చెయ్యో విరగటం, లేకపోతే తలకు దెబ్బ తగలటం, ఎముకలు విరగటం, విపరీతమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కలగజేస్తాడు శని. ఉన్నట్టుండి ఒళ్ళు ఇట్లా సోలటం ఏంటో మనకు కూడా తెలియదు, అటువంటి పరిస్థితి కలగజేస్తాడు. అష్టమంలో అంటే ఆరోగ్యంకి సంబంధించి అష్టమ స్థానం చూస్తారు ఎక్కువ. ఈ అష్టమ స్థానంలో శిరస్సు దగ్గర నుంచి బాడీ మొత్తం కూడా, దేహంలో ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు ఆయన, ఒకటంటూ ఏమి లేదు. నరాలకు ప్రతి బాడీలో, ప్రతి మనిషి బాడీలో ఎన్ని నరాలు ఉంటాయో అన్ని నరాలకు సంబంధించి ఒత్తి పడేస్తూ ఉంటాడు. ఏ పని చేత కాదు, మొండితనం చేస్తుంటాడు. ఉండేటుండి విసుక్కోవటం, ఒకళ్ళంటూ ఏం లేదు, ఎవరినైనా విసుక్కుంటుంటారు వాళ్ళు. ఆరోగ్యం బాగుండదు, మంచాన పడటం, లేవలేకపోవటం, నొప్పులు ఒళ్ళంతా, ఇటువంటివన్నీ అష్టమంలో ఉంటే కలగజేస్తాడు. ఇక ఏలినాటి శని 7.5 ఇయర్స్ అంటే ద్వాదశంలో, జన్మంలో, ద్వితీయంలో ఉంటే ఏలినాటి శని అంటారు. ద్వాదశం అంటే వ్యయస్థానం, పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. అనుకూల అవాంతరాలు,
ఈ రోజుకు 1000 రూపాయలు సంపాదించాలంటే 900 ఖర్చు కలపడుతుంది. ఎక్కడ పోతున్నాయో తెలియదు డబ్బులు. కానీ అవసరాలు టక వస్తూనే ఉంటాయి. పూర్తి వ్యయం ఏదైనా కావచ్చు, రోగ రూపంలో కావచ్చు, ఇంట్లో అవసరాల నిమిత్తం కావచ్చు, ఉట్టి పుణ్యాన్ని ఖర్చు పెట్టడం కావచ్చు. ఆ మనసు అట్లా వెళుతూ ఉంటుంది, ఖర్చు పెట్టు అన్నట్టుగా. కాబట్టి ఆ యొక్క ఖర్చును తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ సాధ్యం కాదు. శనికి పరిహారం చేస్తేనే విశేషంగా ఉంటుంది. తదుపరి జన్మరాశిలోకి వస్తే దేహానికి మొత్తం కూడా బాధ కలగజేస్తాడు. విపరీతమైన క్రోధం, కోపం, అసహనం, ఇబ్బందికరం, ఎత్తుమించి కింద పట్టడం, మెట్టు దిగుతున్నప్పుడు జారిపట్టడం, మామూలుగా వెళుతుంటే నీళ్ళలో జారిపట్టడం, చిన్న దెబ్బ తగలటం, అది ఇంత కావటం, రకరకాలుగా జరుగుతుంటుంది శని వల్ల. తదుపరి ద్వితీయంలో అంటే అక్కడ కూడా 2.5 సంవత్సరాలు ఉంటాడు. కొద్దిగా ఉపకరిస్తాడు, ఒక్క రవ్వ ఉపకరించి పోయిన వాటికి ఏవైతే ఉన్నాయో వెనకటి కాలం పోయిన వాటికల్లా కొద్ది కలగ చేస్తుంటాడు. అయినా సరే దోషమే. ఈ 3, 12, 1, 2 ఇంట్లో ఉంటే ఏళ్ళ శని అంటారు. ఈ 3 దాంట్లో ఉంటే కనుక ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తాయి. కానీ శని వల్ల ప్రత్యేకంగా భయపడాల్సిన పని లేదు. చాలామంది ఏమంటారంటే వామ్మో ఏళ్ళనాడు శని వామ్మో అంటుంటారు. ఇటువంటివన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు కావు. చక్కగా మనస్ఫూర్తిగా శని మహాదేవుణ్ణి ఆరాధించి శివాభిషేకం, మణిసూక్త పారాయణ, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు ఏవి చేసుకున్నా కూడా, లేకపోతే మీరు కాకపోతే కనుక ఎవరన్నా వేద పండితులు నియమించుకొని చక్కగా శాస్త్రబద్ధంగా చక్కగా చేసుకుంటే. అయితే గురుగారు ఇప్పుడు వచ్చేసరికి ఇంత బిజీ లైఫ్ ఉంది కదా, ఇంత బిజీ లైఫ్లో ఈ పూజా కార్యక్రమాలు ఎలా చేస్తారు? చేయలేకపోతారు కదా కొంతమంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఉద్యోగరీత్యా కానీ, ఎవరైనా సరే స్టూడెంట్స్ కానీ, వీళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు? వీళ్ళకి ఎటువంటి పరిహారం అంటే పంచాంగంలో ఉంటే కొన్ని వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చదవలేకపోయినా, బిజీ అయిపోయినా కూడా మా దగ్గరకు వస్తే మేము సరైన పరిష్కారం చూపిస్తాం, పరిహారం కూడా చూపిస్తాం. ఖచ్చితమైనటువంటి పరిహారం కోసం అయితేనే మేము చేయగలుగుతాం. ఏదో ఇట్లా వచ్చి అట్లా పోయేదానికైతే మేము పరిహారం చూపం కూడా అతి ఖచ్చితం. ఇప్పుడు ఉదాహరణకి శని ఉన్నాడు, 19,000 సార్ల సంఖ్య జపం చేయాలి. ఒక్కడి వల్ల అవుతుందా అండి? కాదు. ఒక 4 బ్రాహ్మణులు పెట్టుకోవాలి, మంచి వాళ్ళని. అంటే మనం ఒక జపం చేయాలంటే స్క్రోలింగ్ లాగా పోతూ ఉండాలి కళ్ళల్లో కూడా. వాళ్ళకి పూజ చేస్తుంటే వాళ్ళు మన సొంత వాళ్ళు అనుకొని పూజ చేయగలగాలి. అటువంటి పరిష్కారం కోసం అయితే దుగ్గిరాల సత్యనారాయణ శర్మ, మాంధాత జ్యోతిషలయం, ఫోన్ నెంబర్ 9393706706 సంప్రదిస్తే ఖచ్చితమైన పరిహారాలు, దానికి సంబంధించినటువంటి విలువైన సమాచారం తెలుస్తుంది. ఓకే గురుగారు, ఇప్పుడు ఈ మన జ్యోతిష్యమేనా లేకపోతే మిగతా ఏమైనా చేస్తున్నారా? ఒక జ్యోతిష్యమే కాదండి, పూజలు, అభిషేకాలు, గృహప్రవేశాలు, శాంతులు, శంకుస్థాపనలు, పురోహితం మొత్తం కూడా చేస్తాము. ఓకే, మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వచ్చు అండి? వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు? ఓన్లీ వాట్సాప్ ఆర్ కాల్. ఓకే, 9393706706. ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడున్న జనరేషన్కి ప్రతి వాళ్ళు కూడా దూకుడు తగ్గించుకోవాలి. ముందర ప్రతి వాళ్ళు భక్తి మార్గంలో పయనించాలి. తల్లిదండ్రులను మంచిగా ఆరాధించాలి. దేవుడు లేడని నేను చెప్పాను, దేవుడు ఉంటాడు. కానీ తల్లిదండ్రులకు మించిన దేవుళ్ళు ఎవరు లేరు. వాళ్ళని ఆరాధించండి, ఆదర్శంగా తీసుకోండి. ఎవరో ఏదో అన్నారని చెప్పి నీ గొప్ప అని చెప్పి భేషాలకు అసలు పోవద్దు. వాళ్ళు కూడా దైవారాధనలు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోండి. మన ధర్మాన్ని మనం రక్షించుకుంటే ప్రతి వాళ్ళు కూడా మనల్ని చూసి ఫాలో అయ్యి వాళ్ళు కూడా సక్రమైన మార్గంలో వస్తారని చెప్పేసి మా మనవి. ఓకే అండి, థ్యాంక్ యూ.